ఇవాళ కల్వకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ పార్టీలో ఒక కలహాలు ఆధిపత్యం, రాజకీయ ఆధిపత్యం ప్రారంభమైంది. కవిత లేఖ ద్వారానే బీఆర్ఎస్ పార్టీలో ముసలం ఏ రకంగా ఉందనేది బయట పెట్టాల్సింది తన కూతురే బయట పెట్టింది. కాబట్టి ఆ దేవుడు వెనక దయ్యం అంటే ఎవరోని కూడా బయటికి వ్యక్తపరచాల్సిన అవసరం ఉంది. సొంత చెల్లెనే ఓర్వలేక బయటికి పంపే ప్రయత్నంలో కేటీఆర్ ఉన్నారు. కాబట్టి అంతిమంగా తెలంగాణలో ఆ పార్టీకి ఇక నూకలు చెల్లినట్లే. ఇక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో భవిష్యత్తులో ఉండదేమో అని సంకేతాలు కూడా మనందరికీ కనపడుతూనే ఉన్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి కలిసి భవిష్యత్తులో బీజేపీతోనే తన రాజకీయ ప్రయాణం ఉండబోతుందనేది కూడా అనుమానాలున్నాయి. కాబట్టి కేటీఆర్ అనేటోడు నీతులు మాట్లాడేటోడు రోజు ప్రభుత్వం పైన మాట్లాడి విషం కక్కుతున్నటువంటి కేటీఆర్ ఫస్ట్ నీ ఇంట్లో ఉన్నటువంటి లుకలుకని సర్ది చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారి పైన ప్రభుత్వం పైన మాట్లాడేటప్పుడు నీ కుటుంబం గురించి కూడా మాట్లాడవలసిన అవసరం ఉందని కూడా నేను కేటీఆర్ కి సవాల్ చేస్తా ఉన్నాను. ఎప్పుడో జరిగిపోయినటువంటి కేసును నేషనల్ హెరాల్డ్ కేసులో ముఖ్యమంత్రి గారి పేరు ఉందని, అది రాష్ట్రానికి దురదృష్టకరమని మాట్లాడడాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారికి కూడా క్షమాపణ చెప్పాలని కూడా మేము కోరుతా ఉన్నాం. నేషనల్ హెరాల్డ్ కేసులో ముఖ్యమంత్రి గారికి సంబంధం లేదు. అది ఎప్పుడో జరిగిపోయినటువంటి కేసు. ఇవాళ బీజేపీ పార్టీ ఈడీలను సిబిఐని తన చెప్పు చేతుల్లో పెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతా ఉంది. కాబట్టి ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా భావించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా కేటీఆర్ లాంటి ఒక విష పురుగు తెలంగాణకు పట్టినటువంటి శనిగా మనం భావించాల్సిందిగా కోరుతూ, ఇవాళ సొంత చెల్లెని ఓర్వలేనోడు ఇవాళ నీతులు మాట్లాడే ప్రయత్నం జరుగుతా ఉంది. కాళేశ్వర్ కమిషన్ కు, పీసీ ఘోష్ కమిషన్ ముందుకు మీ బావని మీ అయ్యను హాజరుపరిచే ప్రయత్నం కూడా చేయాల్సిందిగా కోరుతూ, కాళేశ్వరం పైన నిజాలు ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉంది. మీరు నిర్వాకం వల్ల తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఒకవైపు చెల్లాచెదురయ్యే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి కేటీఆర్ అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.